పథకాలన్నీ అమలవుతున్నాయి అంటే దాదాపుగా వచ్చి 6 నెలల పైన అయింది. డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి అవ్వాలి అంటే వాళ్ళకి మన గవర్నమెంట్ టైం ఇవ్వాలిగా. ఎందుకంటే జగన్ పరిపాలనలో చాలా నష్టం జరిగింది. ఇంకా మిగతా పథకాలు కూడా అమలు అవుతాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అవుతాయి. చంద్రబాబు వస్తే కంపల్సరీగా అవుతాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన అంటున్నారు నేనే వస్తాను అధికారంలోకి అని. 5 ఏళ్ళు ఏమన్నారు? 175 అన్నారు. ఏమైంది? 11 దగ్గర అయిపోయారు. ఈసారి ఆ 11 కూడా రావు. పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి 6 నెలలే కదమ్మా, ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే పర్లే. ఈసారి ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్ వచ్చే అవకాశం అంటే వీళ్ళు ప్రవేశపెట్టే పథకాలు పూర్తి స్థాయిలో అమలైతే. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ అమలవుతున్నాయి అంటే దాదాపుగా వచ్చి 6 నెలల పైన అయింది. ప్రస్తుతానికి ఏమేమి పథకాలు అమలైనాయి, ఏం డెవలప్మెంట్ జరిగింది మీకు తెలిసినంతగా? డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి అవ్వాలి అంటే వాళ్ళకి మన గవర్నమెంట్ టైం ఇవ్వాలిగా. ఎందుకంటే జగన్ పరిపాలనలో చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మనం వాళ్ళ గవర్నమెంట్కి మనం అవకాశం ఇస్తేనే కదా ఏదైనా వాళ్ళు కవర్ చేసుకొని అన్ని డెవలప్మెంట్ చేయడానికి. అంతలో అయినా సరే మన వరదలు వచ్చినప్పుడు కూడా బాగానే చేశారు. ఇంటికి 25,000 వేశారు. ఫుడ్ గిడ్డు మా ఇల్లు కూడా మునిగిపోయింది, మాకు 25,000 వేశారు. ఏంటి మాది ఆటో మునిగిపోయింది. ఏంటి ఆటోకు మామూలుగా దాని వరకు విడిగా అమౌంట్ ఇచ్చారు. పర్లేదు, బెస్టే. పథకాలన్నీ అమలవుతున్నాయా? ఇచ్చిన పథకాలు కొన్ని పథకాలంటే ఇంకా అమ్మఒడి పథకం ఒకటి రావాలి, వాహన మిత్ర పథకం రావాలి. ఇంకా అమలు అవ్వలేదు కదా. మిగతా అన్నీ బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి సదుపాయాలు. ఒకరోజు ముందుగానే వచ్చేస్తుంది. అన్నగంట బాగుంది. మాకు ఆటో లేబర్కి అందరికీ అన్న క్యాంటీన్ వల్ల చాలా లాభమే, బెస్టే. లేబర్ అందరూ కూడా టయానికి కడుపు నిండా తింటున్నారు. భోజనం కూడా ఎంతముందన్నా ఇప్పుడు బాగానే ఉంది. భోజనం బాగానే ఉంటుంది. ఇంకా మిగతా పథకాలు కూడా అమలు అవుతాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అవుతాయి. చంద్రబాబు వస్తే కంపల్సరీగా అవుతాయి. ఎందుకంటే గతంలో కూడా మేము ఆల్రెడీ నేను ఇది 3వ సారి ఓటు వేయడం. నాకు ఓటు హక్కు వచ్చి 3వ సారి. అది ఫస్ట్ చంద్రబాబు గారి తర్వాత జగన్ గారికి వేసా. ఇంకా వేసిన తర్వాత తప్పు అనిపించి మళ్ళీ చంద్రబాబు గారికి వేసా. ఎందుకు అనిపించింది మీకు జగన్ ఓటు? ఎక్కడ అది సదుపాయాలు ఏమి లేవు, తర్వాత వ్యాపార సంస్థలు ఏం లేవు, తర్వాత అభివృద్ధి లేదు. ఏది కూడా ఏ కంపెనీలు కూడా తీసుకురాలేదు. ఐటీ కంపెనీలు అన్నీ ఏం తేలేదు. ఇప్పుడిప్పుడే లోకేష్ వీళ్ళందరూ తీసుకొస్తున్నారు. మనకు మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన ఉండబట్టి మనకి కొద్దిగా అదేనో అనుభవంగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మనకు అభివృద్ధి చెందిందని నమ్మకం ఉంది. ఇప్పుడు జగన్ ఏమంటున్నారంటే వచ్చి 6 నెలలు అయింది, అదే నేను ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి అని చెప్పేసి అంటున్నారు. పథకాలు తిని పడుకోవడానిక? దేనికి పథకాలు? పథకాలు ఇస్తామని పేరే కానీ అభివృద్ధి అది. పథకాలతో కుటుంబాలు బతికేస్తాయా? ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. పథకాలు ఇస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయా? చావులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి. అది కాకుండా ఎవరికైనా ఉపాధి కల్పించాలి. సన్నాసుల్లాగా పథకాలు ఇంట్లోకి వచ్చేపెడితే ఉపాధి లేనిది ఎందుకు? సన్నాసులా తయారవడానిక? కరోనా టైంలో ఎంతమంది పనులు లేక చచ్చిపోయారు? శానిటైజర్లు తాగి, మందులు లేక శానిటైజర్లు తాగి ఎంతమంది చనిపోయారు? ఆ ప్రభుత్వానికి తెలియదా? ఆ ఎమ్మెల్యేలకు తెలియదా? ఇప్పుడు మద్యం క్వాలిటీ మద్యం ఇస్తున్నారు అంటారు, అది ఎలా ఉందన్న? మద్యం క్వాలిటీ బాగానే ఉంది. ఇంతకుముందు మద్యం మంచిగా లేదని చెప్పేసి అది ప్రత్యేకించి మేము చెప్పవసరం లేదు. ఆల్రెడీ ఆ గవర్నమెంటే తెలుసు. ఏంటంటే చాలామంది చనిపోయారు, మద్యం తాగి చనిపోయారు. మద్యంకి రేట్లు తట్టుకోలేక తెలంగాణలో నుంచి ఏపీకి రావడానికి బోల్డ్ బాటిల్ దొరికినాయి. దేనికి కారణం? మన రేట్లు పెట్టబట్టే కదా, క్వాలిటీ లేదనే కదా తెలంగాణ నుంచి తెచ్చుకుని తాగారు. శానిటైజర్లు తాగారు చాలామంది. పనులు లేక టాపీ పని మేస్త్రీలు కానీ కూలోళ్ళు కానీ ఏంటి పనులు లేక శానిటైజర్లు తాగారు. 10 రూపాయలు శానిటైజర్ డబ్బా కొనుక్కొని తాగి చచ్చిపోయింది. దేనికి కారణం ఏంటి? అభివృద్ధి లేక. రేట్లు పెంచేసి అభివృద్ధి లేకపోతే వాళ్ళైనా ఏం చేస్తారు? ఇప్పుడు పగలంతా పని చేసుకుంటారు, సాయంత్రం అయ్యేసరికి 1 కోట మంది వేసుకోవాలి లేపుల కోసం. నీకు పని లేకుండా సాయంత్రం అయ్యేసరికి మంది వేయాలంటే కొంతమంది షివరింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అభివృద్ధి లేక, పనులు లేక శానిటైజర్ తాగి చాలామంది చచ్చిపోయారు. ఫ్రీ ఇసుక అన్నారు కదా, దొరుకుతుందా? ఇసుక పరంగా పర్లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే ఆయన అంటున్నారు నేనే వస్తాను అధికారంలోకి. అందరూ ఏమన్నారు? 5 ఏళ్ళు ఏమన్నారు? 175 అన్నారు. ఏమైంది? 11 దగ్గర అయిపోయారు. ఈసారి ఆ 11 కూడా రావు. రానివ్వరు కూడా. ఎందుకంటే జనాభా అందరూ తెలుసు. ఏ చిన్న మాట మాట్లాడినా, ఇలా మీడియాలో మాట్లాడినా తీసుకెళ్ళి లోపల వేయడం, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే ఎవరైనా సరే పెద్దలు ఎందుకు గుర్తిస్తారు? పెద్దలందరూ మౌనంగా ఎందుకు పాటించారంటే మాటతో కాకుండా చేతితో చెప్పారు ఆల్రెడీ. అది ఈసారైనా బుద్ధి తెచ్చుకొని గవర్నమెంట్ గెలవకపోయినా సరే గెలని ట్రై చేసి పెద్దలకు అభివృద్ధి ఏం చేయాలనేది ఆలోచించాలి ఆ ప్రభుత్వం. మీరు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు. వాళ్ళకి ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు
ఆయన బట్టి ఆయన చేస్తున్నాడు. అండ్ ఆయన బట్టి ఇప్పుడు ఈయన ఏంటంటే చంద్రబాబు గారు ఏంటంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయనకు మనం చెప్పవసరం లేదు. ఆయన కూడా ఆల్రెడీ దెబ్బతినే ఉన్నాడు కాబట్టి జగన్ ప్రభుత్వంలో ఇంకా మా అందే అంటే లేబరే ఉంది, ఈ పని కాదు ఆ పని చేసుకుంటాం. ఆయన కూడా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అర్థమైపోద్ది ఏం చేయాలి ఏంటి ఎలాగని. ఈసారి సరే ప్రజలు అందుకేగా అన్నింటిలో ప్రజల్లోకి వచ్చే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు అన్నింటిలో ప్రజల్లోకి వచ్చి నిలబడి చేస్తున్నారుగా. ఈ 6 నెలల్లో జనాల్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. పోయిన గవర్నమెంట్ జనాలు ఎక్కడ ఉన్నారు? ఎవరు లేరు. జనాల్లోకి ఎవరు లేరు. ఈ 6 నెలలు వాళ్ళని చూసుకోమనండి, గవర్నమెంట్ చూసుకోమనండి. మన తిరుపతిలో టికెట్ల కోసం చనిపోయారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి మోకాలు కూర్చొని మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి వచ్చాడు. ఆ గవర్నమెంట్లో ఎన్నో జరిగినాయి. ఎవరైనా వచ్చి సారీ చెప్పారా? హాస్పిటల్కి వెళ్ళి చెప్పారా? జరగలా. వాళ్ళు చూసుకోమనాలా, వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు చేసిన తప్పు ఈసారైనా సరే. ఈ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు ఏమైనా చేస్తుంది అని అనుకుంటున్నారా? అదంతా వాళ్ళు చేసుకున్న పొగారు. చేయడానికి ఏముందని ఈ గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం చేయడానికి ఏముంది? ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ రేపో మాపో అనకూడదు కానీ వచ్చే 5 ఏళ్లలో ఆయన బాగా అభివృద్ధి చేస్తాడు. తర్వాత ఆయనకు వయసు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది పవన్ కళ్యాణ్ లోకేష్ గారే కాబట్టి ఈయన అనుభవం ఆయన నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి లేక గత 40 ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి లేక సినిమాలు లేదా ఆయన ఒక సినిమా చేస్తే చాలు. దీంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? పెద్దలు చేయడానికి వచ్చారు. దాన్ని ఏంటి ఇప్పుడు నేను ఎదుగుతున్నానంటే మీరు బురద జల్లుతారు. అది కామన్గా ప్రతి పార్టీలో ఉండేదే. అభివృద్ధి జరుగుతున్నారంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కదా, ఇలా చేస్తున్నారని కుళ్ళు వాళ్ళకి. అదే ఇంకేం కాదు. పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి 6 నెలలే కదమ్మా, ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే పర్లే. వాళ్ళ శాయశక్తులు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఈ అన్నా కొన్ని అమలైంది కదా, ఎలా ఉన్నాయి? అన్నా క్యాంటీన్ ఒకటి బాగానే అమలు అయింది, అదొకటి. పోతే పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? ఇప్పుడు దాకా ఇచ్చిన 3-4 పథకాలు అమలైంది కదా, పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి? అన్నా క్యాంటీన్ కానీ, ఫ్రీ గ్యాస్ కానీ, ఫ్రీ ఇసుక కానీ అవి మొత్తం గ్యాస్ బాగానే వస్తుంది, ఫ్రీ ఇసుక వస్తూనే ఉంది, గ్యాస్ బాగానే వస్తుంది. పోతే అన్నా క్యాంటీన్ అంటే పెట్టిన పథకాల వరకు అయితే పూర్తిగా అమలు అవుతున్నాయి. అంటే ఒక్కొక్కటి 1 by 1 అట్లా నిదానంగా అమలు అవుతుంది. ఎమ్మడే అమలు కావాలంటే ఏది లేట్ అవుతున్నాయంటే లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో డబ్బులు ఉండాలి కదా. ఖజానా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ నింపుకోవాలంటే ఏదో విధంగా నింపుకొని మళ్ళీ చేయాలి కదా. ఆ పథకాలన్నీ మళ్ళీ అమలు చేయాలంటే డబ్బులు కావాలా, అన్నీ కావాలా. మొదలే లోటు బడ్జెట్ ఉంటుంది, 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు. వాళ్ళు కూడా ఇంకా ఈ దావోస్ అని అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి అమలు చేయాలంటే ఏ పథకాలు డబ్బులు కావాలి కదా. ఈసారి ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్ వచ్చే అవకాశం అంటే వీళ్ళు ప్రవేశపెట్టే పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయితే ఆటోమేటిక్గా ఇంకొక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా వీళ్ళే పరిపాలించినా ఆశ్చర్యపోను అసలు.